నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని పురుషుడు. అందుకే ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి ప్రయాణం చేయాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇష్యూనే. తాజాగా రామాయణం మూవీకి సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అయి అందరినీ ఫిదా చేసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. అలా అందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, అతని భార్య మండోదరిగా కాజల్, చెల్లి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేయడంతో అభిమానుల్లో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లో చూస్తామనే ఆతృత రోజు రోజుకి ఎక్కువ అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రణబీర్ కి సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అవ్వగా అందులో రణబీర్ తనకి బీఫ్ తినడం అంటే చాలా ఇష్టమని, తను బీఫ్ లవర్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు అతని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో హిందూ సంఘాల నేతలు మరియు కొంతమంది నెటిజన్లు రణబీర్ కపూర్ ని విమర్శిస్తూ రామాయణం సినిమా నుండి రణబీర్ ని తొలగించాలని, అతని బదులుగా మరో హీరోని పెట్టి సినిమాని రీషూట్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునే చిన్మయి ఈ విషయంపై స్పందిస్తూ ఎవరో ఏదో తింటే అదో పెద్ద సమస్య చేస్తున్నారు, సినిమాని సినిమాలా చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ వివాదానికి ఆద్యం పోయడంతో ఈ వివాదం మరింత చెలరేగింది. ఇదిలా ఉంటే రామాయణం మూవీలో యాక్ట్ చేసినందుకు రణబీర్ 170 కోట్లని చార్జ్ చేయగా ఈ మూవీకి తన కెరియర్ లోనే తీసుకున్న అతిపెద్ద రెమ్యూనరేషన్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆలియా, రణబీర్ కి సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటుంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. ఈ కోవలోనే బాలీవుడ్ జంట అయిన రణబీర్ కపూర్, ఆలియా భట్ ముంబైలోని బాంద్రా నడి ఒడ్డున 2 ఏళ్లుగా 250 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన ఇల్లుని కట్టించగా ఆ ఇల్లుని రణబీర్ కపూర్ తన కూతురు రహా మరియు తన తల్లి నీతూ కపూర్ పేరు మీద రిజిస్టర్ చేపించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఆ ఇల్లు రణబీర్ కపూర్ కి వారసత్వంగా వచ్చింది. ఇతని తాత రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్స్ లో ఉన్నప్పుడు ఆ ఇల్లుని కొనుగోలు చేయగా రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ అందులోనే ఉండేవారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతిలోకి ఆ ఆస్తి రావడంతో దాన్ని రీమోడలింగ్ చేయించాడు. పాత కట్టడాలకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 6 అంతస్తుల విలాసవంతమైన ఇల్లుని నిర్మించాడు. ఇక అలా ఆ ఇంటిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ తన కూతురు పుట్టిన తర్వాత కెరియర్ పరంగా బాగా కలిసొచ్చిందని ఆ ఇల్లుని కూతురుతో పాటు తల్లి పేరు మీద రిజిస్టర్ చేపించి వచ్చే దీపావళి పండుగ రోజున తన కూతురుతో ఆ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఆలియా, రణబీర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆలియా పేరు మీద ఇప్పటికే 4 విల్లాలుండగా వాటి విలువ 100 కోట్ల పైనే ఉండటం గమనార్హం. అలా ఈమె ఒక్కో మూవీకి గాను 8 నుండి 15 కోట్లు వసూలు చేయగా దీంతో ఈమె నికర ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లుండటం, అలా దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్లో ఆలియా భట్ కూడా ఉండడం విశేషం. అసలు ఆలియా భట్ రొమాన్స్ చేయాలనుకుంటున్న ఆ హీరో ఎవరు? రెండోసారి ఆలియా ప్రెగ్నెంట్ అయిందా? ఇక పైన ఆలియా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1993 మార్చి 13న బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ మరియు నటి సోనీ రాజధాని దంపతులకి ఆలియా భట్ ముంబైలో జన్మించింది. ఈమె తండ్రి గుజరాత్కి చెందిన వారైతే తల్లి బ్రిటిష్ వంశానికి చెందిన వారవడం గమనార్హం. ఇక మహేష్ భట్కి ఇంతకు ముందే పెళ్ళై 2 పిల్లలున్నప్పటికీ అదంతా పట్టించుకోకుండా తన మూవీలో యాక్ట్ చేస్తున్న సోనీ రాజధానితో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తూ పెళ్లి చేసుకోకుండానే షాహీన్ అనే కూతురుకి జన్మనివ్వగా మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేని మహేష్ భట్ సోనీ రాజధానిని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి రెండో పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఆలియా భట్ జన్మించింది. ఇక అలా సోనీ రాజధాన్ తను సినిమా ఇండస్ట్రీలో సాధించలేనిది తన కూతుర్ల ద్వారా సాధించాలని డిసైడ్ అయింది. కానీ పెద్ద కూతురికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న కూతురు ఆలియాకి చిన్నప్పటి నుండే యాక్టింగ్ పై మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా తన 5వ వయసులోనే తండ్రి ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సంఘర్షణ మూవీలో యాక్ట్ చేయగా అందులో ఆలియా యాక్టింగ్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్లో 2005లో వచ్చిన బ్లాక్ సినిమా ఆడిషన్ కోసం ఆలియా ఆ మూవీ ఆఫీస్కి వెళ్ళగా ఆ సమయంలో తన ఏజ్ చాలా చిన్నగా ఉండడంతో ఆ మూవీలో సెలెక్ట్ చేయలేదు. కానీ 3 సంవత్సరాల తర్వాత బాలిక వధువు అనే మూవీని సంజయ్ లీలా బన్సాలి ప్లాన్ చేసి అందులో రణబీర్ కపూర్ని హీరోగా ఫిక్స్ చేసి 12 ఏళ్ల ఆలియా భట్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.
కానీ ఆ మూవీ కొన్ని రోజుల షూటింగ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆలియా యాక్టింగ్ని వదిలేసి తన ఎడ్యుకేషన్ వైపు దృష్టిని మళ్లించింది. అలా తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు డైరెక్టర్ కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే మూవీని వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్లాన్ చేయగా ఆ మూవీలో హీరోయిన్ కోసం ఆడిషన్ని నిర్వహించారు. అలా 500 మంది అమ్మాయిల్ని ఫిల్టర్ చేసి ఫైనల్గా ఆలియా భట్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇక ఆ సమయంలో ఆలియా భట్ చబ్బీగా 72 కిలోలు ఉండడంతో డైరెక్టర్ తనకి వెయిట్ తగ్గాలని గట్టిగా చెప్పగా కొన్ని వెయిట్ లాస్ సర్జరీల ద్వారా 17 కిలోల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. అలా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆలియా భట్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా ఉడతా పంజాబ్, హైవే, బద్రీనాథ్ కి దుల్హాని, 2 స్టేట్స్, గల్లీబాయ్, కలంక్, బ్రహ్మాస్త్రం, గంగూబాయ్ అని 20కి పైగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉంటే ఆలియా ఇండస్ట్రీకి రాకముందు తన క్లాస్మేట్ అయిన విక్రమ్ తో 5 సంవత్సరాలు సీరియస్ రిలేషన్ లో ఉంటూ తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఎప్పుడైతే కెరియర్లో సక్సెస్ అయిందో అతనికి బ్రేకప్ చెప్పేసి ఆ తర్వాత వరుణ్ ధావన్తో 1 ఇయర్ డేట్ చేసిన ఆ రిలేషన్ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక అలా సిద్ధార్థ్ మల్హోత్రాతో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ ఆలియా తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అదే సమయంలో తన చిన్నప్పటి క్రష్ రణబీర్ కపూర్తో బ్రహ్మాస్త్రం మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాకి బ్రేకప్ చెప్పేసి ఆ మూవీ నుండి రణబీర్ కపూర్తో సహజీవనం చేయడం మొదలెట్టింది. అలా 2018 నుండి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటున్నారనే వార్తలు బయటికి రావడంతో అందరూ షాక్కి గురయ్యారు. అందుకు తోడు పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 35 కోట్ల విలువ గల ఫ్లాట్ని కొనుగోలు చేసి అందులోనే 2022 ఏప్రిల్ 14న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా పెళ్ళైన 5 నెలలకే ఆలియా రహా అనే అమ్మాయికి జన్మనివ్వడంతో ఆలియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని, అందుకే ఇంత హడావిడిగా పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపించినా అటు రణబీర్ గాని ఇటు ఆలియా గాని ఆ వార్తలపై స్పందించలేదు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన బ్రహ్మాస్త్రం మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు బ్రహ్మాస్త్రం 2 షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే తను యాక్ట్ చేయాల్సిన మూవీస్ అన్నింటినీ కంప్లీట్ చేసి ఆలియా రెండో బిడ్డకి ప్లాన్ చేస్తున్నట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా వారు కడుతున్న కొత్తిల్లు పూర్తవగానే కూతురు రహా బర్త్డేతో పాటు మరో బిడ్డ పేరుని కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారని, పుట్టబోయేది మగబిడ్డ కాబట్టి తమ కుటుంబ సభ్యులు అతనికి మంచి పేరుని నిర్ణయించారని, త్వరలోనే గుడ్ న్యూస్ ని చెప్పబోతున్నట్లు జే శెట్టి పాడ్కాస్ట్ లో ఆలియా చెప్పడంతో ఈమె ఫ్యాన్స్ అందరూ ఆలియాకి విషెస్ ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆలియా ఆల్ఫా, లవ్ అండ్ వార్ అనే మూవీ షూటింగ్స్ ని కంప్లీట్ చేయగా మరో కొత్త మూవీకి ఓకే చెప్పకుండా 5 సంవత్సరాల వరకు బ్రేక్ తీసుకొని తన ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయబోతున్నట్లు చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2025 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఆలియా అందులో సందడి చేస్తూ తనదైన అందం స్టైల్తో అందరినీ అలరించింది. ఈ క్రమంలోనే తను పలు ప్రశ్నలకి సమాధానమిస్తూ తన ఫేవరెట్ నటుడు పుష్ప 2 మూవీలో విలన్ అయిన ఫాహద్ ఫజిల్ అని, అతని సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తానని, ఫాహద్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అని, అతనితో రొమాన్స్ చేస్తూ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని, ఈ అవకాశాన్ని సౌత్ డైరెక్టర్లు కల్పిస్తే తను చాలా సంతోషిస్తానని, ఈ అవకాశం కోసమే వేచి ఉన్నానని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న 2 మూవీస్కి ఆలియాని అప్రోచ్ అవ్వగా తను ఏదో ఒక కారణం చెబుతూ ఆ 2 మూవీస్ని రిజెక్ట్ చేయడం, మరోవైపు ఇప్పుడు ఆలియా ఫాహద్ ఫజిల్ని పొగడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి కొంతవరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ ఒక మూవీకి 50 నుండి 75 కోట్లు ఛార్జ్ చేస్తే ఆలియా 8 నుండి 15 కోట్లు సంపాదిస్తూ 500 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉంది. ఇక రణబీర్ కపూర్ 1000 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండి వీరిద్దరూ ముంబై, దుబాయ్, హైదరాబాద్, లండన్లో ప్రాపర్టీస్ని కొంటూ హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీకు ఆలియా భట్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో గాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలని తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ఇది ఫోక్స్ ఆలియా భట్ రణబీర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.